అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు కృష్ణ రిథమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్. నా పేరు బి శివకృష్ణ. మీరందరూ నా ఛానల్లో చూసేది కాబట్టి చాలామంది కూడా ఈ వీడియో చూడాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. దానికి కారణం ఏంటంటే ఒక రిక్వెస్ట్గా చెప్తున్నాను, నాకు చాలా బాధ కూడా ఉంది, అవన్నీ కలిపి చెప్తున్నాను. కారణం ఏంటంటే మొట్టమొదటిగా మీకు ఒక శుభాకాంక్షలు తెలియజేస్తున్నది ఏంటంటే ఇక అతి తొందరలో వస్తుంది మనకు వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అందరికీ ఇక్కడ నేను చెప్పేటువంటి గొప్ప విషయం ఏంటంటే అండి, దయచేసి అందరూ శ్రద్ధగా వినండి. వినాయక చవితికి మన సొంత గ్రామంలో మనందరం ప్రతి ఇంటికి తిరిగి అక్కడ చందాలు స్వీకరించి మన గ్రామంలో మన వీధుల్లో లేకపోతే గ్రామం మొత్తం మీద పెట్టుకోవడం చాలా గొప్ప విషయం. అది అనాథకాలంగా జరుగుతుంది, బాగుంది. అయితే ఈ క్రమంలోనే మన గ్రామం మనమే నిర్ణయించుకోవాలి, మనమే ఏర్పాటు చేయాలి, మనం కష్టపడాలి. మనం దేవుణ్ణి ఏర్పరచుకునే బొమ్మని మనం పెట్టుకొని మనం చేసుకున్నాం. అలా కాకుండా ఈ మధ్య కాలంలో ఇది ఒక ఫ్యాషనా ట్రెండ్ నాకు అర్థం కావట్లేదు. రోడ్ల మీదకి వచ్చేసి చిన్నపిల్లలు సైతం, పెద్దవాళ్ళు కానీ మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ వచ్చి దేవునికి చందాలు ఇవ్వండి ఈ విధంగా అని చెప్పి బండ్లు ఆపడం చేయడం కొంచెం బాధ కలిగింది. కారణం ఏంటంటే తప్పుగా అనుకోవద్దండి, నా మాట పూర్తిగా వింటే అర్థమవుతుంది. మనకి ఎన్ని రోజులైతే ఉందో అన్ని రోజుల్లో అక్కడ ఉండే అంతమంది మనుషులు ఎంతమంది అయితే అడుగుతున్నారో వాళ్ళు పనికి వెళ్ళినా కూడా ఇక్కడ చందాకు వచ్చే డబ్బుల కంటే ఎక్కువ వస్తుంది. కానీ ఆ పని చేయట్లేదు. ఈజీ మనీకి అలవాటు పడిపోయి కష్టపడకుండా 10 మందిని అడిగి తీసుకొని చేసేది అది కరెక్ట్ కాదు కదా. మనం కష్టపడాలి, మనకు కుదిరిన దాంతోనే మనం ఏదో ఒక బొమ్మను ఏర్పాటు చేసుకుందాం, సంతోషంగా అనుభవిద్దాం, ఎంజాయ్ చేద్దాం. అంటే కష్టపడేతనం మన పిల్లలకి మనకు నేర్చుకోవాలంటున్నాను నేను. ఎందుకన్నానంటే ఈ మాట గమనించండి. ఏముంది, పిల్లలు లేకపోతే పెద్దోళ్ళు అట్లా అడుగుతూ ఉంటారు అంటే సోమరిపోతనమే కదా అది. మనం కష్టపడి పని చేసుకొని ఇప్పుడు చూడండి, మన ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర చందా అడిగి తీసుకొని మన గ్రామంలో మనమే కాబట్టి తీసుకుంటే మనకు బాధ్యత. ఒరే మనం ఈ విధంగా దేవుడు చేయాలరా, మనం కష్టపడాలరా, పని చేసుకోవాలరా, ఆ డబ్బులు ఇవ్వాలి కదా అనుకుంటుంది. ఎవరో రోడ్లు పోయే వాళ్ళని అడిగితే ఇస్తారు. ఆ రోడ్ల మీద పోయే వాళ్ళు కూడా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? అక్కడ గుడి దగ్గర ఎక్కడో దగ్గర హుండీ పెట్టి స్వామివారికి కానుకగా మీకు తోచినది సమర్పించండి, ఇట్లా చేస్తానని చెప్పి అది పద్ధతే. కానీ రోడ్డు మీద అది పనిగా తాళ్ళు గీళ్ళు పట్టుకొని టక్కని ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా సమస్య కదా. దయచేసి ఆలోచించండి, తప్పుగా అనట్లేదు. నేను మీ బిడ్డని, మనందరం సక్సెస్ అవ్వాలి, కష్టపడాలి, బాగుపడాలి. అంతేగాని ఈ విధంగా పిల్లలకు కూడా మనం ఏం నేర్పిస్తున్నాము? వాళ్ళు చాలా చిన్న పిల్లలు కూడా బండికి రోడ్డు వైపు ఆపుతా ఉన్నారు, కొందరు ఆపుకుంటూ వెళ్ళిపోతున్నారు, తాళ్ళు పట్టుకొని కూడా లాగి పడిపోతున్నారు. దయచేసి గమనించండి, మనం కష్టపడదాం, సంపాదిద్దాం, దాంతో దేవుని చేసుకుందాం, మన కుటుంబాలను పోషించుకుందాం. ఈ ధోరణి నేర్పించాలనేది నా కోరిక, నా ఆలోచన. ఇందులో ఏదైనా తప్పుగా ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే ఇది ఎంత గొప్ప మాట మీకు కూడా అర్థమవుతుంది కదా. ఆలోచించండి ఒకసారి. అందరం కష్టపడదాం, సక్సెస్ అవుదాం. తర్వాత పోతే వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. ఓకేనండి.